ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో మీరు ఎంతో ప్రేమతో పెంచుకున్న పూలు ప్రతిరోజూ ఉదయం కనిపించకుండా పోతున్నాయి. ఎందుకు? దొంగతనం కోసం కాదు. మీ పొరుగువారు వాటిని దేవుడికి సమర్పించడానికి తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఇదే: దేవుడి పేరుతో తీసుకుంటే అది తప్పు కాదా? భక్తి పేరుతో ఇతరుల హద్దులు దాటితే దానికి కర్మ ఫలితం ఉండదా? ఈ సందేహాలన్నిటికీ ఆధ్యాత్మికంగా సమాధానం తెలుసుకుందాం. నమస్కారం, ఇది తాన్యా స్పిరిచువల్ వైబ్స్. మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న విషయాల వెనక దాగున్న పెద్ద ఆధ్యాత్మిక సత్యాలను మనమిక్కడ కలిసి తెలుసుకుందాం. చాలా ఇళ్లలో ఇలాగే జరుగుతుంది. పువ్వులే కదా దేవుడికిస్తున్నారు అని మనం మౌనంగా ఉండిపోతాం. కాని లోపల మనసేమంటుంది? అది బాధపడుతుంది, అన్యాయమనిపిస్తుంది. ఇక్కడే ఆధ్యాత్మిక సంఘర్షణం మొదలవుతుంది. భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తి అంటే ఇతరులను బాధపెట్టకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం. శాస్త్రాలేమంటాయి తెలుసా? అనుమతి లేకుండా తీసుకున్న దానితో చేసిన పూజ ఆ పూజ కన్నా పాపానికే దగ్గరగా ఉంటుంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు, పువ్వు ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలుసు. భక్తి పేరుతో హద్దులు దాటితే? ఇక్కడ ఒక సత్యం ఉంది. దేవుడు న్యాయానికి ప్రతీక. అన్యాయంతో చేసిన ప్రార్థన ఆయనకు చేరదు. మీ పువ్వులు అనుమతి లేకుండా తీసుకోవడం అంటే మీ శ్రమకు అవమానం, మీ హద్దులకు అవహేళన, మీ మనసుకు గాయం. ఇవన్నీ కర్మలో నమోదవుతాయి. కర్మసిద్ధాంతం ఏమంటుంది? ఒకరి నష్టం మీద ఇంకొకరి పుణ్యం నిలబడదు. అలాంటి పూజ వల్ల వెంటనే శాంతి లభించినట్లనిపించచ్చు, కాని లోపల కర్మబీజం పడుతుంది. కాలక్రమంలో అదే భక్తికి అడ్డంకులు, అదే మనశ్శాంతి లోపం, అదే అనవసర సమస్యలు. దేవుడికి పువ్వులకన్నా విలువైనదేమిటి? దేవుడికి కావాల్సింది నిజాయితీ, అనుమతి, కృతజ్ఞత, వినయం. మీరు ఒక్క పువ్వు కూడా లేకుండా సచ్చిన మనస్సుతో నమస్కరిస్తే అది వేల పువ్వుల పూజకన్నా గొప్పది. ఇలాంటి పరిస్థితిలో మనమేం చెయ్యాలి? ఇది చాలా ముఖ్యమైన భాగం. 1. కోపంతో స్పందించవద్దు. కోపం కూడా కర్మనే సృష్టిస్తుంది. 2. శాంతంగా మాట్లాడండి. మీరు అడిగితే సంతోషంగా ఇచ్చేవాళ్లం అని చెప్పండి. 3. మీ హద్దులు స్పష్టంగా చెప్పండి. భక్తి పేరుతో హద్దులు దాటడం అంగీకారయోగ్యం కాదు. 4. మీ మనస్సు శుద్ధిగా ఉంచండి. దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అనుభవాన్ని కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు తాన్యా స్పిరిచువల్ వైబ్స్, ఇలాంటి నిజమైన ఆధ్యాత్మిక విషయాల కోసం. ఒక చిన్న ఆధ్యాత్మిక కథ. ఒకసారి ఒక భక్తుడు ఇతరుల తోటనుంచి పువ్వులు తెచ్చి పూజ చేసేవాడు. అతని పూజలు బాగానే సాగాయి, కాని జీవితం మాత్రం అశాంతిగా మారింది. ఒకరోజు గురువు అడిగారు, నీ పూజకు పువ్వులు ఎక్కడినుంచొస్తున్నాయి? నిజం తెలిసిన వెంటనే గురువు చెప్పారు, దేవుడికి అర్పించిన దానికన్నా ముందు మనుషులకు న్యాయం చెయ్యాలి. అప్పటినుంచి అతడు మారాడు. అప్పుడు మాత్రమే శాంతి వచ్చింది. నిజనైన భక్తి లక్షణాలు: ఇతరుల హక్కులను గౌరవించడం, చిన్నదైనా అనుమతి తీసుకోవడం, దేవుడిని భయంతో కాదు ప్రేమతో చూడడం, పుణ్యానికి షార్ట్కట్స్ వద్దు. దేవుడికోసం చేసిన పని ఒకరి మనసుకు నొప్పి కలిగిస్తే అది నిజంగా దేవుడికోసం చేసిన పనేనా? ఆలోచించండి. నిజమైన భక్తి ఎప్పుడూ శాంతిని పంచుతుంది, నష్టం కాదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం తాన్యా స్పిరిచువల్ వైబ్స్తో కలిసుండండి. గుర్తుంచుకోండి, దేవుడు పువ్వులు కాదు, మన ఉద్దేశాన్ని చూస్తాడు. మళ్ళీ ఒక ఆధ్యాత్మిక సత్యంతో కలుద్దాం. ఇది తాన్యా స్పిరిచువల్ వైబ్స్.